ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ప్రభువారు మరి ఇక్కడ చెప్పినట్టుగా ఆయన మాట వింటే మనం బుద్ధిమంతుని పోలిని మన విశ్వాసంలో కదలకుండా మన గృహాలను మనము బండ మీద కట్టుకొని ఎన్నటికీ చెదిరిపోని గృహాలను మనము బండ మీద కట్టుకొని వారి వలె ఉండుటకు దేవుడు మనకు కృప చూపిస్తాడండి. మనం బుద్ధిమంతుని పోలి ఉందమని చెప్తున్నాడు. ఆయన మాట వినిన ఎడల మనందరం కూడా దేవుని మాట విని మనము జ్ఞానము కలిగిన వారి వలె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టుగా మనమందరము కూడా జ్ఞానముతో మన గృహాలను మనము కట్టుకోవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయకాల సమయంలో మనము ప్రభువు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో మన జీవితాల్లో అమూల్యమైనది. మనం బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఆయన వలె మనము నడుచుకోవాలని ఆయన కోరుచున్నాడు గనక మనము ప్రభువారి నడక ఆయన అడుగు జాడలో మనం నడిచి మరి దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడదామా? ఉదయకాల సమయంలో మనము జ్ఞానవంతురాలు వలె మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు ప్రార్థిస్తామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాను ప్రభా. ఉదయకాల సమయంలోనైనా నీవు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది లేరు ప్రభా. అల్పులము అయోగ్యులము మమ్మల్ని ప్రేమించి నేను ఉదయకాలంను చూడటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాను నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. నేను ఉదయ కాలంలో ప్రభా నాయన ఈ దినమును ప్రభా అయ్యా నీతో మేము మొదలు పెట్టడానికి నువ్వు చూపించిన ధన్యతను బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఈ లోకంలో ఎంతోమంది ప్రభా ఇష్టానుసారముగా జీవిస్తున్నారు ప్రభా. అట్టి వల్ల మమ్మల్ని కాక మమ్మల్ని ప్రత్యేకపరచుకుని నా తండ్రి నాయన నీ కొరకు ప్రభు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. సహాయం చేయండి. నేను ఉదయ కాల సమయంలో మా ప్రభా సమస్తం మా పనులన్నిటినీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా మా పని పాటలు మీరు తోడుగా ఉండండి. మా సమస్తమును ప్రభు మీరు ఆశ్చర్యకరముగా జరిగించమని అడుగుచున్నాను. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. వారి ప్రభా కాలినడకన వాహనాల మీద కారుల్లోనూ విమానాల్లోనూ ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా. అయ్యా అలాగే నా తండ్రి హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నాను ప్రభా. అలాగే చిన్న బిడ్డలను ప్రభా అనేక సమస్యలతో బాధపడి హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఏది అవసరమో మీరు దయచేసి సహాయం చేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. అయా కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలమును మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. వారి సంఘాలను మీరు దీవించండి. సువార్త లేని చోట ప్రభా ప్రపంచమంతటా నీ సువార్తను వెదజల్లమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. అనేక దైవజనులు మీరు లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడు నీడుగా ఉండడం తగిన జ్ఞానమును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా ప్రభా నాయన ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన వ్యవసాయాలను పాడి పంటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హస్తాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సకల సమృద్ధుల వరకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా ప్రభా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యలతో బాధించబడుచున్నారో అటు బిడ్డలతో మీరు జ్ఞాపకం చేసుకుని ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా మీ స్తోత్రములు తగిన సహాయాన్ని మీరు అందించమని అడుగుచున్నాను. నీ కృపా ప్రేమ కరుణ వరకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రాలు, వందనాలనైనా నాయన నీకు ఐక్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి నాయన. నీ స్తోత్రాలు, సహాయం చేయండి. ఏసీ స్తోత్రములు ప్రభు. సహాయం చేసి కృప చూపించమని అడుగుచున్నాను నాయన. అద్భుత కార్యములు చేయగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి. నాయన ఉదయకాల సమయంలో ప్రభు నాయన యోగ్యత లేని మమ్మల్ని మీరు దర్శించి
ప్రభు మా కుటుంబాలు శాంతి సమాధానం, ఎవరి కుటుంబాలు శాంతి సమాధానం లేదు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా శాంతి సమాధానం దయచేసి మీరు రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాను బాబు. ప్రతి ఒక్క కుటుంబంలోని వెలుగును ప్రకాశింపనీయండి నా తండ్రి. నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు, సహాయం ఇచ్చేయండి నా ప్రభా. నాయన నీకు స్తుతి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నేను ఉదయకాల సమయంలో అయ్యా మీరు ప్రభా నేను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.